నమస్తే అందరికీ, నా పేరు మౌర్య. మీరు చూస్తున్నారు ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ 10th డిసెంబర్ 2025. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను ఏ వీడియో ప్రొవైడ్ చేసినా అది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. నేను ఎలా ట్రేడ్ చేస్తున్నానో మీరు చూసి నేర్చుకోండి. అండ్ ఆల్సో నేను మీకు బై ఆర్ సెల్ చేయమని అయితే చెప్పటం లేదు. నిన్న మనం చేసిన ప్రిడిక్షన్ ఎలా వర్క్ అయిందో ఇప్పుడైతే చూద్దాం. నిన్న మనం ఏం చెప్పామంటే 25,857 to 25,890 రేంజ్కి పైన మార్కెట్ వెళ్ళి సస్టైన్ అవుతుంటే బ్రేక్అవుట్లో మీరు కాల్ తీసుకోవచ్చు. ఈ రేంజ్కి కింద సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్లో మీరు పుట్ తీసుకోవచ్చు అని చెప్పాను. అండ్ పుట్ కూడా మీకు ఒక లెవెల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది 25,740 to 715 రేంజ్ అయితే ప్రొవైడ్ చేశాను. ఈ రేంజ్ వరకు మీరు పుట్ గ్రాప్ చేసుకోవచ్చు అని చెప్పాను. సేమ్ మార్కెట్ కూడా అలానే బిహేవ్ చేసింది. ఆ రేంజ్ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది, రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంది. ఈ లెవెల్లో మీరు ట్రేడ్ తీసుకొని ఉంటే మీకు మోర్ దెన్ 50 ప్రీమియం పాయింట్స్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది. అది కూడా ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్లో. నేను మీకు 30 to 40 ప్రీమియం పాయింట్స్ అని చెప్పాను. మోర్ దెన్ 50 ప్రీమియం పాయింట్స్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రీమియం గెయిన్ అని చెప్పచ్చు. కావాలనుకుంటే మీరు నిన్నటి వీడియో వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో మనం చెప్పిన మొన్నటి ప్రిడిక్షన్ కూడా 100% కరెక్ట్ అవ్వడం జరిగింది. కావాలనుకుంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఈరోజు మనం ఎలా ట్రేడ్ చేయాలో అయితే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చూద్దాం ఒకసారి. సో నిన్నటి వీడియోలో నేను చెప్పినట్టు మార్కెట్ మీరు గమనించినట్టయితే షోల్డర్, హెడ్, షోల్డర్ అయితే ఫామ్ చేసింది. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటారు దీన్ని. సో దీని బేస్ ఎప్పుడైతే బ్రేక్ అవుద్దో, నిన్న బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంది. సో మార్కెట్ ఇప్పుడు కిందకి కంటిన్యూ అయితే 25,715 to 740 రేంజ్ బ్రేక్ అవుతే మనం కిందకి వెళ్ళే ఛాన్స్ అయితే హైగా ఉంది. ఎక్కడి వరకు అనుకుంటే 25,450 to 25,470 వరకు అయితే నేను వెళ్తుందని ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఎందుకు ప్రిడిక్ట్ చేస్తున్నానంటే దెర్ ఆర్ 2 రీజన్స్. ఒకటి, 715 బ్రేక్ అయిన తర్వాత మంచి సపోర్ట్ వచ్చి 470 దగ్గరే ఉంది, అదొకటి. ఇంకొకటి ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఎప్పుడైనా అది బ్రేక్ అవుతే యూజువల్లీ ఏమంటారంటే దాని హెడ్ సైజ్ ఎంత ఉందో, హెడ్ సైజ్ ఈజ్ 420 పాయింట్స్ ఉంది. డౌన్ కూడా 420 పాయింట్స్ బ్రేక్ అయిన తర్వాత డౌన్ కూడా రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే 420 పాయింట్స్ వెళ్తుంది అని చెప్తారు. సో ఎగ్జాక్ట్లీ 420 పాయింట్స్ మనకు ఆ సపోర్ట్ దగ్గరే వస్తుంది. ఇట్లా 2 థింగ్స్ మనకైతే ఉంది. అండ్ ఇంకొకటి, బ్యాంక్ నిఫ్టీలో మీకు చెప్పదలుచుకుంది నేనేంటంటే, బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ వచ్చి ఆల్ టైమ్ హై, ప్రీవియస్ ఆల్ టైమ్ హై 58,615 to 577 ఆల్ టైమ్ హై. మార్కెట్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ కంప్లీట్ చేసుకోవడం అయితే జరగలేదు. ఇక్కడికి ఒకసారి వచ్చింది కానీ ఇది రీటెస్ట్ కంప్లీట్ అవ్వలేదు. సో మార్కెట్ ఎప్పుడైనా ఆల్వేస్ ఏదైనా రెసిస్టెన్స్ని కానీ సపోర్ట్ని బ్రేక్ చేస్తే రీటెస్ట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. మార్కెట్ రీటెస్ట్ ఇక్కడ చేయలేదు కాబట్టి మార్కెట్ మోస్ట్లీ రీటెస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి కింద వస్తుందని నేను అమ్ముతున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే మార్కెట్ అప్పర్ మూవ్లో మంచిగా ఒక ట్రెండ్ లైన్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. దాన్ని ప్రాపర్గా బ్రేక్ చేసింది, నిన్న రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ వచ్చి డౌన్ మూవ్, రీటెస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అప్ సైడ్ మూవ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను 100% బిలీవ్ చేస్తున్నాను. మార్కెట్లో ఏది 100% కాదు. నేను ఏది ప్రొవైడ్ చేసినా ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. చూసి నేర్చుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ అది వర్క్ అయితే ఇది నా అనాలిసిస్. సో ఇట్లా మీరు కూడా అనాలిసిస్ చేసుకొని ఫ్యూచర్లో మీరు కూడా డెవలప్ అవ్వండి. ఈరోజు మీరు ఎలా ట్రేడ్ చేయాలనుకుంటే సింపుల్ 2 ట్రేడ్స్ చెప్తాను మీకు. కాల్ ఒకటి చెప్తాను, పుట్ ఒకటి చెప్తాను. 25,715 అనుకోండి, బ్రేక్ అయింది అనుకోండి. బ్రేక్ అయిన తర్వాత ప్రాపర్ రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 740 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ దీనిపైన మీరు 760 వరకు స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మంచి ప్రీమియం గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు కాల్ సైడ్ ఎప్పుడు చూడొచ్చు అంటే, కాల్ సైడ్ మీరు 25,890 పైన మార్కెట్ వెళ్ళి ప్రాపర్ సస్టైన్ అవుతుంటే మీరు కాల్ సైడ్ అయితే చూసుకోవచ్చు. ఎక్కడ వరకు అంటే 26,083 వరకు అయితే మీరు ప్రాపర్గా చూసుకోవచ్చు. ఇది జస్ట్ నా ప్రిడిక్షన్. నేను మిమ్మల్ని బై చేయమని సెల్ చేయమని చెప్పటం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తుందో వాళ్ళకు షేర్ చేసి పడేయండి. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోతో. అప్పటి వరకు టాటా, బాయ్.